హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సివి వ్లాగ్స్. ఈరోజు నేను మా పిల్లలిద్దరిని ఒక ప్లేస్తో తీసుకెళ్ళాను. యాక్చువల్లీ ఇది హన్మకొండలో ప్లేస్ అయింది. మేము ఉండేది హన్మకొండలోనే. సో ఈరోజు ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఇద్దరు బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారు. సో వీళ్ళే ఇద్దరు, ద పర్పుల్ డ్రెస్ అండ్ పింక్ వన్. బట్ ద ఫస్ట్ అమ్మాయి నేమ్ ఏమో ఆరుషి రంజిత్, సెకండ్ అమ్మాయి నేమ్ మైరా రెడ్డి. సో వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో ఇంకా లెట్స్ గో టు ద బ్లాగ్. యాక్చువల్లీ ఇది ప్లే స్టోర్ నేమ్ వచ్చేసి సిమ్సామ్. ఇది హైదరాబాద్లో ఉంది. సో ఆ బ్రాంచ్ అనేది ఇప్పుడు ఇక్కడ హన్మకొండలో కూడా చేశారన్నట్టు. సో మా పాప ఎప్పటి నుంచో వెళ్దాము అని అంటుంది. యాక్చువల్లీ ఇది రీసెంట్గానే ప్లేస్ చేశారు, ఒక 6 months బ్యాక్. బట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా వేరే చిన్న ప్లే స్టోర్స్ మాకు దగ్గరలో ఉండేవి, దానికి వెళ్ళాం, కానీ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. సో అలా విజిట్ చేద్దామని వచ్చాము. యాక్చువల్లీ మా పెద్ద పాపకి చాలా ఇంట్రెస్ట్ ప్లే స్టోర్స్కి వెళ్ళడము. చెల్లిని తీసుకెళ్ళి ఆడిద్దామని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ తనకి చాలా ఇంట్రెస్ట్, బట్ వాళ్ళ చెల్లిని కూడా బాగా ఆడిస్తుంది. ఇక్కడ మా చిన్న పాప ఆడడం కంటే ఎక్కువ అన్నీ కలెక్ట్ చేసుకొని అందులో పెట్టేస్తుంది, కార్స్ అన్నిటిని. ఇలా జంపింగ్ అనేది చిన్న పాపకి పెద్దగా నచ్చలేదు, బట్ మా పెద్ద పాప బాగా ఎంజాయ్ చేసింది జంపింగ్ చేయడం అందులో. యాక్చువల్లీ ఇది చేయాలంటే చాలా ఎనర్జీ ఉండాలి. పిల్లలకి మాత్రం ఆ బాడీ ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మంచి ఫిట్నెస్ ఉంటే అది చేయడం ఈజీ. మా చిన్న పాపకి ఈ లైట్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. సో ఆమె అక్కడే ఎక్కువ ఆడడానికి ఇష్టపడింది. అండ్ ఈ బౌన్సింగ్ కూడా చాలా బాగుంది. చిన్న పాప కూడా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసింది. ఇది అండ్ ఆ లైట్స్ ఆమెకి ఎక్కువగా నచ్చాయి. ఇక్కడ ఇద్దరు చాలాసేపు టైం స్పెండ్ చేశారు. యాక్చువల్లీ బౌన్సింగ్ ఏమంటే ఆరుషికి చాలా ఇష్టము, ఆమె చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. అండ్ మైరా కూడా చాలా బాగా ఇష్టపడుతుంది ఇక్కడ. వాళ్ళ అక్క తన సరౌండింగ్స్లో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా అవుటింగ్స్ ప్లే స్టోర్కి తీసుకురావాలి, అప్పుడే వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. నేనైతే 3 monthsకి ఒకసారి అలా తీసుకొస్తాను. యాక్చువల్లీ 6 months వరకు కూడా రాని రోజులు ఉన్నాయి. మా పెద్ద పాప అడగలేదు అంటే మేము 6 months వరకు కూడా నేను యాక్చువల్లీ ప్లే స్టోర్స్ పెద్దగా ప్రిఫర్ చేయను. ఎక్కువగా వాళ్ళని బయట ఆడిపించాలి, మన ఇంటి బయట. సో డైలీ ఈవినింగ్ వాళ్ళు మా ఇంటి దగ్గరే ఆడుకుంటారు. ఆమె స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి కాసేపు కిందికి వెళ్ళి వాళ్ళ చెల్లితో చాలాసేపు ఆడుతుంది. నేను కూడా వాళ్ళతోనే ఉంటాను. ఈవినింగ్ ఒక 1.5 hours అలా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి నేను చిన్నగా వాక్ చేస్తూ వాళ్ళని ఆడిపిస్తూ ఉంటాను. సో నాకంటే ఎక్కువ మా పెద్ద పాప ఆడిపిస్తుంది మా చిన్న పాపని. ఆమెకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఆరుషి చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది తన కోతి వేషాలతో. చాలా ఆడిపించాలని చూస్తుంది, తనకి చాలా ఇష్టం అలా పిల్లలతో ఆడుకోవడము. ఆ తర్వాత ఇదేదో ఉంది, అది కూడా వదలలేదు ఆరుషి, అన్నీ ఆడుతుండే. అవన్నీ అక్కడ స్టిక్ అవుతున్నట్టున్నాయి. అండ్ అక్కడ మ్యూజిక్ చాలా బాగుంది, కానీ మనం మ్యూజిక్ పెట్టొద్దు అని యూట్యూబ్లో రూల్స్ ఉన్నాయి కదా. సో అందుకే నేను మ్యూజిక్ ఆఫ్ చేశాను. ఆడుతున్నంతసేపు మంచి మ్యూజిక్ పెట్టారు వాళ్ళు. ఇదిగో మా పెద్ద పాప ఇలా అలసిపోయి పడుకుంటే లేచి ఆడు అని బాల్ ఇచ్చేసి పరుగున వెళ్ళిపోతుంది. ఆమెకి భయం ఎక్కడ వచ్చి బాల్ తాకుతుందో అని. వాళ్ళ అక్క అలా ఊరికి వస్తుంటే అలా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తుంటుంది. బాల్ని అయితే వదలలేదు లాస్ట్ వరకు, బాల్తో చాలాసేపు ఆడుతుండే. సో వాళ్ళ అక్క వెళ్ళిపోయిందని తను కూడా బయటకు వచ్చేసింది. ఇదొకటి బాగుంది. ఇది కూడా ఆరుషి సైకిల్ రన్ చేస్తుంది, అది టోటల్ రింగ్ మూవ్ అవుతుంది, ఎవరైనా ఒకరు రన్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా బాగుంది చిన్నపిల్లలు కూర్చోవడానికి.
ఇది కూడా మా చిన్న పాపకి బాగా నచ్చింది. దీనిపైన కూడా చాలాసేపు టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత ఈ బాల్స్తో కూడా చాలాసేపు ఆడుకుంది, బట్ అది షూట్ చేయలేదు. ఓకే, ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్ ద నెక్స్ట్ వ్లాగ్.